దానికి 50,000 euros కంపెన్సేషన్ ఇచ్చారు. అగెన్స్ ఫర్ ఆర్బైట్కి ఇన్ఫార్మ్ చేయాలి, అంటే మనకు ఆర్బైట్లోకి వెళ్ళి వస్తుంది. కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు పక్కా చూసుకోండి. మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటంటే జాబ్ పోతుంది అనే ఒక భయమే ఉండేది కాదు, బట్ ఇప్పుడు కూడా అప్పుడప్పుడు భయం అవుతూ ఉంటుంది. వీసా కన్వర్టింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. అవసరం లేని పొజిషన్ తీసేస్తున్నారు. అంటే మనకు జాబ్ సపోర్ట్ చేస్తారు, ఇంటర్వ్యూస్ అని ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. 3,000 euros మనకు నెట్ వస్తుంది అనుకుంటే మనకు 1,800 euros వస్తాయి. కెరీర్ చేంజ్ కూడా వీళ్ళు చాలా వెల్కమింగ్ చేస్తారు. పెద్ద హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు జగన్ ఇన్ జర్మనీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే అసలు జర్మనీ ఎక్స్పీరియన్సింగ్ మాస్ లేఆఫ్స్. సో ఈ వీడియో స్టూడెంట్స్కి, వచ్చే వాళ్ళకి, వచ్చిన వాళ్ళకి, పేరెంట్స్కి, ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి అందరూ ఉపయోగపడుతుంది. అంటే ఏం జరుగుతుంది, సో అసలు ఎఫెక్ట్ ఏంటిది, సో ఎట్లా ఉండాలి, అంటే ప్యానిక్ అవ్వకుండా ఏం ఉండాలి, అసలు ఏం చేయాలి, సో దాని తర్వాత ప్రాసెస్ ఏందనేది ఒక చిన్న వీడియో రాసుకున్నా. సో జస్ట్ మీరందరూ ఫుల్ వీడియో చూడండి, చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ ప్లీజ్ పక్కా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ మాత్రం పక్కా కొట్టండి. లైక్ కొడితే రీచ్ ఎక్కువ వస్తుంది, అందరికి ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ మీరు ఇప్పుడు చూస్తుంటే ఫేస్బుక్లో లేకపోతే వాట్సాప్ గ్రూప్లలో ఎక్కడ చూసినా లే ఆఫ్ అవుతుంది, మ్యూచువల్ అగ్రిమెంట్ సైన్ చేయమంటున్నారు. సో అంటే మెనీ కంపెనీస్ చిన్నది పెద్దదని కాకుండా పెద్దది చిన్న అన్నీ లే ఆఫ్ జరుగుతున్నాయి. అది చాలా అంటే ప్రతి ఒక్కరికి ప్యానికింగ్ సిచ్యువేషన్ ఉంది. ఈవెన్ నాకు కూడా అప్పుడప్పుడు భయం అవుతూ ఉంటుంది. ఎందుకంటే ఇట్స్ లైక్ ఏఐ, ఆటోమేషన్, లేకపోతే ఇంకా చాలా కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి. మనం అవన్నీ ఏంటో క్లియర్గా చూద్దాం. ఫస్ట్ ఇది చాలా ఇంపార్టెంట్ మీ అందరికీ. ఎందుకంటే అసలు రీజన్స్ ఏంటి, ఒక 4-5 రీజన్స్ ఉన్నాయి. సో ఫస్ట్ రీజన్ ఏంటంటే ఎకనామిక్ సిచ్యువేషన్. సో ఎకనామిక్ సిచ్యువేషన్ అంత మంచి లేక బిజినెస్ కాస్ట్ కటింగ్ చేయడమో లేకపోతే గ్రోత్ లేకనో, సో దానివల్ల ఫస్ట్ కాస్ట్ కటింగ్ చేయాలంటే హెడ్ కౌంట్ మీదే వస్తుంది, అంటే పీపుల్ మీద వస్తుంది. సో ఆ పీపుల్ని జస్ట్ లే ఆఫ్ అని చెప్తున్నారు. ఒకప్పుడు జర్మన్లో జాబ్ ఉంటే ఇట్స్ ఏ గవర్నమెంట్ జాబ్ లెక్క అన్నట్టు. ఒక ప్రొబేషన్ అయిపోయిందంటే తర్వాత అసలు కంప్లీట్గా అసలు జాబ్ పోతుంది అనే ఒక భయమే ఉండేది కాదు, బట్ ఇప్పుడు ఎంత మంచి కంపెనీ అయినా, ఎంత పెద్ద పొజిషన్ అయినా కూడా ఈ సిచ్యువేషన్, ఎకనామిక్ సిచ్యువేషన్ వల్ల జాబులు పోతూనే ఉన్నాయి. అండ్ పెద్ద ఈవెన్ 10-11-12 years ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా జాబ్ పోయింది, వీఆర్ లుకింగ్ అంటే న్యూ జాబ్ వెతుకుతున్నామని లింక్డ్ఇన్లో పెడుతున్నారు, లేకపోతే ఫేస్బుక్లో పెడుతున్నారు. ఎక్కువ ఫేస్బుక్లో పెడుతున్నారు, ఎందుకంటే అన్అఫీషియల్గా పెట్టి ఇన్ఫర్మేషన్ పాస్ చేసి అని ఉంటే రెఫరెన్స్లు పట్టుకుందామని, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్, ఇంకొకటి కంపెనీస్ ఎందుకు చిన్న స్టార్టప్స్ అవన్నీ ఎందుకు భరించలేకపోతున్నాయంటే ఇంట్రెస్ట్ రేట్లు పెరిగినాయి. సో ఇప్పుడు బ్యాంకులలోనైనా ఇన్వెస్ట్మెంట్స్ రావాలంటే మనకి ఇంట్రెస్ట్ రేట్స్ తక్కువ ఉంటే ఏదైనా కంపెనీస్ తీసుకొని పెట్టడానికి ట్రై చేస్తాయి. సో ఆ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం వల్ల ఐటీకి, స్టార్టప్స్కి చాలా ఎఫెక్ట్ అయింది. దానివల్ల ఆ చిన్న కంపెనీలన్నీ అటు ఇట్లా పుట్టకముందే పరిమళించినట్టు ఏదో అంటారు కదా, సో అట్లనే వెళ్ళిపోతున్నాయి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే రీజన్ నెంబర్ 3, ఏఐ అండ్ ఆటోమేషన్. సో ఇప్పుడు ఏఐ ఆటోమేషన్ రావడం వల్ల నాన్ టెక్నికల్ జాబ్స్కి వీళ్ళకి పెద్ద వాళ్ళ అవసరం లేదు, అంటే రిపీటెడ్ జాబ్స్ ఏమున్నాయో వాళ్ళ అవసరం లేదు. ఏఐ ఆటోమేషన్ వారిని రీప్లేస్ చేస్తాని. సో అంటే ఈ హెడ్ కౌంట్ మీద పెట్టే పైసలలో ఇప్పుడు సపోజ్ 10 మందికి పెట్టే పైసల్లో ఒక్కరికి పెడితే ఐఏ వస్తుంది. ఐఏ దాన్ని ఇంటిగ్రేట్ చేసి చేస్తున్నారు, అదొకటి. అండ్ 4th రీజన్ ఏంటంటే రీస్ట్రక్చరింగ్. అంటే కంపెనీస్లో ఇప్పుడు సపోజ్ ఒక సప్లై చైన్ ఉందనుకో, అందులో డిఫరెంట్ టైప్ ఆఫ్ లాజిస్టిక్స్ ఉంటాయి. అన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క లాజిస్టిక్స్ చేస్తారు. అట్లా కాకుండా ఇద్దరు ఒక లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ ఒకదానికి చేయడం, అట్లా అంటే రీస్ట్రక్చర్ చేసి కొన్ని అవసరం లేని పొజిషన్స్, అంటే వాళ్ళు లేకున్నా పని జరుగుతుంది అనే పొజిషన్స్ ఏవైతే ఉన్నాయో అవి పక్కా తీసేస్తారు. ఎందుకంటే ఇందులో ఏంటంటే డిపార్ట్మెంట్ ఫిక్స్డ్ ఎంప్లాయీస్ ఉండే, బట్ ఇప్పుడు ఒక 2-3 డిపార్ట్మెంట్ చూసుకోవాలి, ఒక ఎంప్లాయీ అనే ఒక రూల్స్ పెట్టి అట్లా చేసి రీస్ట్రక్చర్ చేసి అవసరం లేని పొజిషన్ తీసేస్తున్నారు. అంటే విచ్ లైక్ కాస్ట్ కటింగ్స్ చేసి సేవింగ్స్ చేసుకొని, ఎవడైనా ఇప్పుడు మనమైన డబ్బుల కోసమే, కంపెనీ అయినా డబ్బుల కోసమే కాబట్టి ఎవడైతే వాడు డబ్బుల కోసం, ఇప్పుడు ఏంటంటే ఒకప్పుడు లాభాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పెద్ద పట్టించుకోలేదు, బట్ ఇప్పుడు అసలు ప్రాఫిట్స్ లేవు కాబట్టి ఈ ఉన్న వాళ్ళకి ఎట్లా ప్రాఫిట్ తెచ్చుకోవాలని అది చేస్తున్నారు. అండ్ ఇప్పుడు మనం చేయాల్సిందంటే మనం అసలు ఫస్ట్ ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. అంటే లే ఆఫ్ అయితే పక్కా ప్యానిక్ అవుతాం, బట్ ఏంటంటే ఫస్ట్ మనకు కుండింగ్ ఫ్రెస్ట్ ఎన్ని మంత్స్ ఉందో చూసుకోవాలి. ఫస్ట్ కాంట్రాక్ట్ సైన్ చేసేటప్పుడు పక్కా చూసుకోండి, కుండింగ్ ఫ్రెస్ట్ 3 months ఉందా, 6 months ఉందా, 1 month ఉందా, 2 months ఉందా, కొందరికి అట్లా డిఫరెంట్ ఉంటుంది. మోస్ట్ ప్రాబ్లీ ఒక 70% 3 months ఉంటుంది, ఒక 10% 6 months ఉంటుంది. అండ్ ఇంకొక 20% ఈ జైట్ ఆర్బైట్లు లేకపోతే కన్సల్టెన్సీ ద్వారా చేసినవి అయితే 20% 1 month ఉంటుంది. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మార్చ్ కదా, ఇప్పుడు March 15th లోపు చెప్పేస్తారు మీరు ఈ మంత్ మీకు జాబ్ అయిపోయింది, మీరు వెళ్ళిపోవాలంటే కదా వెళ్ళిపోవాల్సిందే. సో దానికి 3 months అట్లా వెయిటింగ్ ఏమి ఉండదు. 3 months కుండింగ్ ఫ్రెస్ట్ అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఈ మంత్లో మనకు జాబులు లే ఆఫ్ అని చెప్తే సో
సో ఏప్రిల్ మే జూన్ అంటే జూన్ వరకు మనకు శాలరీ వస్తూనే ఉంటుంది, అంటే మొత్తం ఫుల్ శాలరీ. సో అప్పుడు ఏంటంటే ఈ 3 months టైం ఉంటుంది, తర్వాత మనకు టైం ఉంటుంది, వెతుక్కునే టైం ఉంటుంది, కాబట్టి పెద్ద స్ట్రెస్ ప్యానిక్ అవ్వాల్సిన సిచ్యువేషన్ లేదు. సో వైల్ సైనింగ్ ఏ కాంట్రాక్ట్ పక్కా చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ తర్వాత ఇబ్బంది పడతారు. ఏముందిలే అనుకుంటే మాత్రం, అంటే అసలు జాబులు రానప్పుడే వస్తే తీసుకోవాలి, బట్ ఒక 2-3 వచ్చినప్పుడు ఇవన్నీ కన్సిడర్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వన్ ఒక్కటి, ఇప్పుడు సపోజ్ మనకి ఏదన్నా లే ఆఫ్ గురించి చెప్తే, ఇప్పుడు మనకి ఈరోజు లే ఆఫ్ గురించి నెక్స్ట్ 3 daysలో మనం అగెన్స్ట్ ఫర్ ఆర్బైట్కి ఇన్ఫార్మ్ చేయాలి. అంటే మనకు ఆర్బైట్లోస్ గెల్డ్ వస్తుంది. ఆర్బైట్లోస్ గెల్డ్ ఎప్పుడు వస్తుంది అంటే మనం 12 months సోషల్ సెక్యూరిటీ పే చేస్తే మనకు ఆర్బైట్లోస్ గెల్డ్ వస్తుంది. సో 12 months అంటే 1 year ఎగ్జాక్ట్గా. ఒకవేళ మనకు ఆర్బైట్లోస్ గెల్డ్ ఎంత వస్తుంది అంటే ఒక స్క్రీన్ షాట్ ఇస్తా చూడండి ఇఫ్ పాసిబుల్. ఏంటంటే ఇప్పుడు సపోజ్ 12 months మనం ఫుల్ టైం చేస్తే మన 6 months ఆర్బైట్లోస్కి గెల్డ్ వస్తుంది. ఒకవేళ 18 months చేస్తే 9 months వస్తుంది. 2 years చేస్తే 12 months వస్తుంది. అట్లా ఆర్బైట్లోస్ గెల్డ్ అనేది వస్తుంది. సో దీనికి అగెన్స్ట్ ఫర్ ఆర్బైట్కి రిజిస్టర్ అవ్వాలి. ఎవ్రీ సిటీకి వాళ్ళకి లోకల్ అగెన్స్ట్ ఫర్ ఆర్బైట్ ఉంటుంది. మీకు లే ఆఫ్ ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే, మీరు సైన్ చేసిన వెంటనే మీరు విత్ ఇన్ 3 days ఇన్ఫార్మ్ చేయాలి. దీనికి చాలా రూల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఎంప్లాయర్ ఎవడంటే, సపోజ్ మన జాబ్ అయిన తర్వాత సపోజ్ జూన్ వరకు అయిపోయింది అనుకుందాం, జూలై నుంచి మనకు ఎంప్లాయర్ అంటే మనకు అగెన్స్ట్ ఫర్ ఆర్బైట్ వాళ్ళే ఎంప్లాయర్, వాళ్ళే మనకు 60% శాలరీ ఇస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 3,000 euros మనకు నెట్ వస్తుంది అనుకుంటే మనకు 1,800 euros వస్తాయి. ఇప్పుడు సపోజ్ 1 year చేస్తే 6 months వరకు. అప్పుడు వీళ్ళు మనకు జాబ్ సపోర్ట్ చేస్తారు, ఇంటర్వ్యూస్ అని ఉంటే వాళ్ళు హెల్ప్ చేస్తారు. సో వాళ్ళ కూడా అప్లై చేసుకోవచ్చు. సో చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇదంతా మన పైసలే, అంటే మనం ముందు ఇన్సూరెన్స్ కడతాం ఈ 12 monthsలో. సో దానికోసం ఇవి వస్తాయి. నెక్స్ట్ మనం జర్మన్లో ఉన్న వాళ్ళు లేకపోతే వచ్చే వాళ్ళు ఎవరైనా ఎప్పటికైనా ఒక బ్యాకప్ ఆప్షన్ పెట్టుకోవాలి. సో అంటే ఏమైనా అవుతుంది అన్నప్పుడే మనం అప్లై చేసుకోవడం, లేదా కనెక్షన్స్ పెంచుకోవడము, సో జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడము. సో బ్యాకప్ ఆప్షన్ ఈజ్ రియల్లీ మస్ట్ అండ్ షుడ్. సో దానికోసం మనం లింక్డ్ఇన్ CV అప్డేట్ చేస్తూ ఉండాలి, ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. మనకి ఏదైనా కింద మీద అవుతుంది అనే ఆలోచన వచ్చినప్పుడే మనం అప్లై చేస్తూ ఉండాలి. సో లేకపోతే కొత్త స్కిల్ నేర్చుకోవాలి, లేకపోతే జాబ్స్ కోసం రెఫరెన్స్లు అడగాలి. సో దేర్ ఆర్ అంటే ఇప్పుడు చాలా ఓపెనింగ్స్ ఉన్నాయి. ఐదర్ ఒకవేళ మన కెరీర్ అంటే ఈ కెరీర్లో మనకు మంచి, లేకపోతే కెరీర్ చేంజ్ గురించి ఆలోచించాలి. అండ్ కెరీర్ చేంజ్ కూడా వీళ్ళు చాలా వెల్కమింగ్ చేస్తారు. పెద్ద నువ్వు వజ్జదినో ఇళ్ళకెందుకు వస్తానో అట్లా పెద్ద క్వశ్చన్ మార్క్లు అయ్యారు. బట్ ఏంటంటే మనం ఆన్సరబుల్ ఉండాలి, మనం వాళ్ళ క్వశ్చన్ అడిగితే మనం ఆన్సర్ చేసేటట్టు ఉండాలి. సో అదొక ప్రాబ్లం. అండ్ ఇప్పుడు మనకు ఒకవేళ బ్లూ కార్డా, మనకు ఒకవేళ PR ఉందనుకోండి, జాబ్ ఏదైనా ఈజీగా మారవచ్చు. బ్లూ కార్డ్ ఉందనుకోండి, జస్ట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలి, ఇట్లా నేను కొత్త జాబ్ వచ్చింది మారాలనుకుంటున్నాను. సో ఇట్స్ ఆల్సో వెరీ ఈజీ ప్రాసెస్. కొంచెం వర్క్ వీసా ఉండి శాలరీ లిమిట్స్ తక్కువ ఉంటే మాత్రం మళ్ళీ టేక్స్ ఆ వీసా కన్వర్టింగ్ అనేది కొంచెం టైం పడుతుంది. సో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అండ్ ఒకవేళ మనకి ఇట్లా జాబ్ పోతుందంటే కొందరు ఏంటంటే సివరెన్స్ పే, కొందరంటే ఇప్పుడు సపోజ్ కొన్ని కంపెనీస్ ఎట్లా ఇస్తాయంటే 1 year పనిచేసావు అనుకో 2 months ఎక్స్ట్రా పే ఇస్తాను. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇప్పుడు ఒక 5 years పనిచేశాను అనుకోండి ఒక కంపెనీలో, అంటే ఇప్పుడు మనకి సపోజ్ ఈ ఇయర్లో సరే మళ్ళీ ఒకసారి ఫస్ట్ ఎగ్జాంపుల్. సో 5 years, ఇప్పుడు 5 years అయితే పని చేయబట్టి ఇప్పుడు మనకు ఒక కుండిగని చెప్పేసి టర్మినేషన్ చెప్పేసి, సో 3 months జూన్ వరకు అనుకుందాం. ఈ జూన్ వరకు శాలరీ వస్తుంది. అండ్ ఈ 5 years కొన్ని కంపెనీస్, పెద్ద కంపెనీ సెవరెన్స్ పే ఇస్తుంది. అంటే ఈ 5 years ఇయర్కి 2 months శాలరీ, అంటే 5 years అంటే 10 months శాలరీ ఎక్స్ట్రా పే ఇస్తుంది అన్నట్టు. సో అంటే ఇప్పుడు ఏంటంటే అరే కంపెనీ గురించి బ్యాడ్గా అనుకోకపోవడమో, లేకపోతే మనకి హెల్ప్ చేయడమో, లేకపోతే అట్లా పే చేస్తుంది. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్కి ఒక కంపెనీలో జాబ్ పోయింది. అతనికి 50,000 euros కంపెన్సేషన్ ఇచ్చారు. అంటే ఆయన చేతికి 28,000 euros వచ్చినాయంట. సో విచ్ ఈజ్ వెరీ వెరీ హ్యూజ్ అమౌంట్. అంటే ఒక సంవత్సరం శాలరీ ఆల్మోస్ట్, ప్లస్ ఆ 3 months కుండింగ్ ఫ్రెస్ట్ ఉంటుంది, ప్లస్ 3 months మళ్ళీ జాబ్ ఎత్తుకునే టైం ఉంటుంది. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. సో మనం ప్యానిక్ అవ్వకుండా ఉండాలి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ప్రతి ఒక్కరికి ఉండాల్సింది ఏంటంటే రెస్ట్ ఫర్ సిజరింగ్ అని ఉంటుంది. ఇక్కడ రాస్తా చూడండి, అది పక్కా తీసుకోండి. ఒకవేళ మనకు వర్క్ అంటే వితౌట్ ప్రాపర్ నోటీస్ వర్క్ తీసేయడమో, లేకపోతే ఒక రోడ్డు మీద పోతుంటే యాక్సిడెంట్ అవ్వడమో, సైకిల్ మీద పోతుంటే యాక్సిడెంట్ అవ్వడమో, లేకపోతే గోడలకి ఏమైనా గీతలు పడి విండోస్ పలగడమో, లేకపోతే ఇలాంటి ఏదన్నా ఉంటే లాయర్కి, ఇక్కడ లాయర్ ఛార్జెస్ వచ్చేసి 1 కన్సల్టేషన్కి 200 euros, అంటే అప్రాక్స్ ఒక ½ an hour కన్సల్టేషన్కి 200 euros తీసుకుంటాడు. సో విచ్ ఈస్ వెరీ వెరీ కాస్ట్లీ. మనం కోర్టులో అట్లా పోరాడలేము వితౌట్ లాయర్. సో ఈ లాయర్ ఇన్సూరెన్స్ అయితే పక్కా తీసుకోండి. నేను ఇప్పటికీ ఒక 3 years తీసుకుంటున్నా, ఇంతవరకు ఒక్కసారి క్లెయిమ్ చేయాలి. ఎవ్రీ మంత్ 25 euros కడుతున్నా. సో మీకు 20 euros 25 euros లోపే వచ్చేస్తుంది సింగిల్కి అయితే. ఇంకా కపుల్కి అయితే ఒక 30-35 euros ఉంటుంది. సో అది పక్కా మస్ట్ అండ్ షుడ్. ఇది మీరు తీసుకుంటే నాకేం రాదు, నాకు ఇందులో రెఫరెన్స్లో, లేకపోతే నాకు ఇందులో డబ్బులో, నాకు ఇలా కమిషనో ఏదో, నేను ఏదైనా కూడా చెప్తాను, మీ ఇష్టమైన తీసుకోండి. సో పక్కా ఉంటే చాలా చాలా బెస్ట్, లేకపోతే ఇబ్బంది పడతారు.
అండ్ చెప్పినట్టే మనం ఆల్వేస్ రెడీ ఫర్ ఎ బ్యాకప్ ప్లాన్ ఉండాలి. సో లింక్డ్ఇన్లో మనం కనెక్షన్స్ పెంచుతూ ఉండాలి. సో మనం యాక్టివ్గా ఉండి సో మన రోల్స్ ఏ కంపెనీలు ఉన్నాయో ముందే లిస్ట్ చేసుకోవడం, సో కంపెనీ సిచ్యువేషన్ కూడా మనం ముందే అనలైజ్ చేసుకోవడం, అట్లా ఉంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఫేస్బుక్లో చూస్తే కనుక చాలా చాలా లే ఆఫ్ ఉన్నాయి, చాలా పోస్టులు అవి ఉన్నాయి. దాన్ని చూసి ఏం డీమోటివేట్ అవ్వకండి, ఎందుకంటే ఇట్ ద సేమ్ టైం హైరింగ్ కూడా జరుగుతుంది కాబట్టి పెద్ద మనం ఏదో అరే డీమోటివేట్ అయ్యి పానిక్ అయ్యి భయపడుతూ ఉంటే ఏంటంటే దానికి మనం ఇంకా ఫ్యూచర్గా ఏంటంటే అప్లికేషన్స్లో అక్కడ ఎక్కువ మోటివేషన్గా ఎక్కువ డిటర్మినేషన్తో చేయలేము. సో పెద్ద వర్రీ అవ్వకండి. బట్ ఇఫ్ యూ సీ లాట్ ఆఫ్ పోస్ట్ అదైతే రియల్ చాలా అయితే జరుగుతున్నాయి. అండ్ ఇంకేం చెప్పాలనుకుంటున్నా అంటే మోస్ట్లీ పెద్ద కంపెనీస్ కూడా పోతున్నాయి. బట్ ఏంటంటే నాట్ ఈ చిన్న కంపెనీస్ అంత ఈజీగా పోవు. సో పెద్ద కంపెనీస్కి అప్లై చేసేటప్పుడు ఆ కాంట్రాక్టు, ఆ డ్యూరేషను, నెక్స్ట్ ఆ కుండింగ్ ఫ్రీస్ట్, సో ఇంకా ఇలాంటివన్నీ చెక్ చేసుకోండి. చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెక్ చేసుకోవడానికి. అండ్ కంపల్సరీ అగైన్ మీకు ఏది ఒక జాబ్ లాస్ అయినా జాబ్ గురించి అయినా మీకు డౌట్ ఉన్నా ఏదున్నా అగెన్స్ట్ ఫర్ ఆర్బైట్ వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేస్తారు. జస్ట్ మీకు ఒకవేళ జర్మన్ రాకపోతే ఒక జర్మన్ వచ్చిన వాళ్ళు తీసుకెళ్ళండి. అంటే అందరికి అక్కడ ఇంగ్లీష్ రాకపోవచ్చు, సో జర్మన్ వచ్చిన వాళ్ళు ఉంటే ఈజీ అవుతుంది. ఒకవేళ లీగల్ ఇన్సూరెన్స్ లేకపోతే మనకి ఈగే మెటల్ వాళ్ళు లేకపోతే వర్డీ అనే వాళ్ళు ఉంటారు, వాళ్ళు ఏంటంటే ఎంప్లాయీస్కి హెల్ప్ చేస్తారు, బట్ వాళ్ళు కూడా ఛార్జెస్ తీసుకుంటారు. సో ఇది ఒక లాస్ట్ ఇన్ఫర్మేషన్. సో ఇది ఈరోజు మన ఇన్ఫర్మేషన్, ఇది ఈరోజు మన వీడియో. సో ఎందుకు అవుతున్నది, అసలు అయితే ఎట్లా, ఆర్బిట్లోకి వెళ్ళేంత, అండ్ నెక్స్ట్ ఏం చేయాలి, బ్యాకప్ ప్లాన్ ఏంది అన్నీ నేను క్లియర్గా చెప్పినా అనుకుంటున్నా. ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ప్లీజ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కా లైక్ చేయండి. ఒక లైక్ చేస్తే జస్ట్ రీచ్ పెరుగుతుంది. మన వీడియోస్ చాలా మంచి వ్యూస్ అవుతాయి, లైక్స్ రావట్లే. సో పక్కా లైక్ చేయండి. సో సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్. Constant learnings to keep me thriving, for challenges that make me evolve. Thank you for everything I continue to solve.